బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామాపైన క్లారిటీ ఇచ్చారు. పార్టీని వీడడానికి గల కారణాలపైన లేఖ విడుదల చేశారు. ఈ నెల 25న కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నానని తెలిపారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని 25న భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు జీవన్ రెడ్డి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామాపైన క్లారిటీ ఇచ్చారు. పార్టీని వీడడానికి గల కారణాలపైన లేఖ విడుదల చేశారు. ఈ నెల 25న కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నానని తెలిపారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని 25న భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు జీవన్ రెడ్డి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామాపైన క్లారిటీ ఇచ్చారు. పార్టీని వీడడానికి గల కారణాలపైన లేఖ విడుదల చేశారు. ఈ నెల 25న కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నానని తెలిపారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని 25న భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు జీవన్ రెడ్డి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామాపై క్లారిటీ, పార్టీని వేయడానికి గల కారణాలపై లేఖ విడుదలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజిమ్ ఫోన్లైన్లో అందిస్తారు. అజిమ్. చక్రి మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 20 నెలలుగా తనకు కాంగ్రెస్ పార్టీలో అవమానాలు ఎదురవుతున్నాయని, ఈ పరిస్థితుల్లో ఇక పార్టీలో కొనసాగడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సభ్యత్వానికి రాజీనామా చేస్తానని అయితే ప్రకటించారు. అదే రోజున కార్యకర్తలు, అభిమానులతో సమావేశమైన తన రాజకీయ భవిష్యత్తుపై చర్చిస్తానన్నారు. అయితే మంత్రి శ్రీధర్ బాబు తనపై ఉన్న అభిమానంతో మాట్లాడడానికి వచ్చి అన్నట్టు తెలిపారు. అయితే ఇది నా పరిస్థితుల్లో మీరు ఉంటే ఏమి చేస్తారు అని అడిగినప్పుడు ఆయన కూడా సమాధానం చెప్పలేకపోయినైతే మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి పేర్కొన్నట్టు తెలుస్తుంది. తాను సొంత పార్టీపై పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని, కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే అధికారం దక్కుతుందని అనుకున్న ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉందని విమర్శించాడు. జీవన్ రెడ్డి అయితే ఏప్రిల్ నెలలో తన తదుపరి రాజకీయ నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. జగిత్యాల నుంచే మరో పార్టీలో చేరతానని సంకేతాలు అయితే ఇచ్చారు. మేడిగడ్డ డ్యాం అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిర్మాణం లోపమా, నిర్వహణ లోపమా అన్నది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ లో నిర్వహణ కోసం కేవలం 50 కోట్లు కేటాయించడం సరైందా అని ప్రశ్నించారు. రాబోయే కాలంలో కరువు, హైదరాబాద్ లో నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో కార్యకర్తలు తనకు అండగా నిలిచారని, ఎమ్మెల్సీగా కొనసాగేందుకు తనకు అర్హుడునని తెలిపారు. జగిత్యాలలో తన అనుబంధం జీవితాంతం కొనసాగుతుందని, ఆరోగ్యం బాగలేకపోయినా అభివృద్ధి కోసం కృషి చేస్తానైతే అన్నారు. మొత్తం అయితే ఈ నెల 25 తేదీన బండారి గార్డెన్స్ లో అభిమానులు, కార్యకర్తల నడుమ తన పూర్తి కార్యాచరణ అయితే ప్రకటిస్తానైతే తెలుస్తున్న పరిస్థితి చక్రి. అయితే అజిమ్, పార్టీ మంత్రులు జీవన్ రెడ్డిని స్వయంగా కలిసి బుజ్జగించే ప్రయత్నం చేసిన జీవన్ రెడ్డి దగ్గపోవడానికి ముందే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారా అజిమ్? అదే చక్రి, గత కొద్ది రోజులుగా జీవన్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారైతే ఇప్పటికే ప్రకటించారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా బుజ్జగింపులు అయితే ఆల్రెడీ కొనసాగాయి. నిన్నటి రోజు మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మి అయితే వచ్చి బుజ్జగించి గంటల తరబడి మాట్లాడినప్పటికీ జీవన్ రెడ్డి తన వైఖరిని అయితే చెప్పినట్టు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉండే పరిస్థితి లేదు, ఖచ్చితంగా ఈ నెల 25 నాడు రాజీనామా చేసి వైఖరిలో ఉన్నట్టయితే స్పష్టంగా చెప్పడంతోనే వాళ్ళు మంత్రి శ్రీధర్ బాబు, లక్ష్మణ్ వెనుదిరినట్టయితే తెలుస్తుంది చక్రి. అయితే అజిమ్, జీవన్ రెడ్డి లేఖ
ఆయన వైఖరిపైన ఆయన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు, ఆయన అనుచరులు ఏమంటున్నారు అజిమ్? చక్రి మొత్తం అయితే కార్యకర్తలు అభిమానులు మనకు ఇంత అవమానం జరిగింది, బీఆర్ఎస్ నుండి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ వచ్చిన తర్వాత పార్టీలో జీవన్ రెడ్డికి ఎలాంటి గౌరవం లేదు, అలాంటప్పుడు మనం పార్టీలో కొనసాగడంపై కూడా బాగోదని చెప్పి కార్యకర్తల అభిమానులు చెప్తున్నారు. అభిమానుల నిర్ణయం మేరకు, కార్యకర్తల నిర్ణయం మేరకు అయితే పార్టీ మారేందుకైతే సిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అతని మాటలు ఇందాకే ప్రెస్ మీట్ లో, మీడియా సమావేశంలో క్లియర్ గా చెప్తున్నాడు. పక్కా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లయితే స్పష్టమైన వైఖరి వెల్లడించారు. 25 తారీఖు అయితే నిర్ణయించారు. బండారి గార్డెన్స్ లో అభిమానులు, కార్యకర్తల నడుమ ఆ రోజు పూర్తి కార్యాచరణ అయితే విడుదల చేస్తున్నట్లయితే స్పష్టం చేశారు చక్రి. అయితే జీవన్ రెడ్డి భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అజిమ్? చక్రి ఇప్పటికైతే ప్రస్తుతానికి బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు అయితే స్వాగతిస్తున్నారు. ఇంత ఒక 4-5 సార్లు ఎమ్మెల్యే చేసి, ఒక మంత్రిగా చేసి, ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉన్న వ్యక్తి, ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు రాష్ట్రంలోనే ఒక మంచి పట్టున్న నాయకుడు జీవన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని ఎవరు వదులుకుంటారు? బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా స్వాగతించిన పరిస్థితి నెలకొంది. కాకపోతే బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నట్లయితే ఎక్కువగా మనకు కనిపిస్తుంది చక్రి. అయితే అజిమ్, పార్టీని ఇవ్వడానికి గల కారణాలపైన లేఖ విడుదల చేశారు జీవన్ రెడ్డి. దీనిపైన కాంగ్రెస్ అధిష్టానం, పార్టీ నుంచి, ముఖ్య నేతల నుంచి రియాక్షన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అసలు రియాక్షన్స్ వస్తాయంటారా? చక్రి ప్రస్తుతానికైతే మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ అంటే ఒక రాష్ట్రంలో వరకే, ఇక్కడ వరకే ఉన్నది. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద ఒక స్పష్టమైన మాట కూడా ఇవ్వడంతో ఇటు కాంగ్రెస్ అభిమానుల్లో, ఇటు ఈ కార్యకర్తలు అయితే ఒక ఆందోళన నెలకొంది. ఢిల్లీ దాకా పెద్దల వరకు అయితే ఈ యొక్క జీవన్ రెడ్డి వ్యవహారం అయితే తీసుకోపోలేదని అయితే స్పష్టమవుతుంది చక్రి. అయితే అజిమ్, జీవన్ రెడ్డికి వివిధ పార్టీ నుంచి ఆహ్వానాలు ఏ విధంగా ఉన్నాయి అజిమ్? మొత్తం మీద తీసుకుంటే చక్రి ఇప్పటికైతే బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో హరీష్ రావు, కేసీఆర్ కూడా జీవన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ కు వెళ్లే అవకాశం అయితే ఒక పుష్కలంగా మనకు క్లియర్ గా తెలుస్తుంది బీఆర్ఎస్ వైపు. ఎందుకంటే జీవన్ రెడ్డి గారికి ఎక్కువగా అనుబంధం ఉన్న కేసీఆర్ తో, ఇటు హరీష్ రావుతో అనుబంధం ఉంది. అతని యొక్క ఇప్పటి వరకు జీవన్ రెడ్డి రాజకీయాలలో కూడా రైతుల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాడే వ్యక్తి. వచ్చేది కూడా నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ఇక్కడ చాలా ప్రచారం అయితే జరుగుతుంది. కాబట్టి బీఆర్ఎస్ వైపే అడుగులు వేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది చక్రి. రైట్, థ్యాంక్ యూ అజిమ్. అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణకు ఏదైతుందో ఆలోచించిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఏర్పడడం, మరి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం సాధ్యం కాదు. ఉరిగేది సమస్య పరిష్కారం వచ్చేది లేదు. సమస్య పరిష్కారం అనేది మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. అలాంటి ఏదైతే మిత్రుడు గంగాధర్ గారు అనుకుంటా, సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఇట్లా ఇన్సిడ్ చేసి ఏంటి వాటి అంటే చివరి నేను చెప్పాను. నేను ఏ 10 మంది అయితే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటుండో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా దూరం పెట్టండి. వాళ్ళు జైన్ అభివృద్ధికి ఆంక్షించే వాళ్ళు అయినట్టయితే లెట్ దెమ్ కన్ఫైన్ ఫర్ ది డెవలప్మెంట్ ఓన్లీ. లెట్ దెమ్ కన్ఫైన్ ఫర్ ది డెవలప్మెంట్ ఓన్లీ. లెట్ దెమ్ నాట్ ఇంటర్వ్యూ ది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ అఫేర్స్. వాళ్ళు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇది అంటే దశాబ్దాల కాలం ఏదైతుందో అలాంటి ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేసి ఇలా ప్రభుత్వం వచ్చిన ఫలాలు ఏదైతుందో అనుభవించాలని చెప్పిన కార్యకర్తలకు అందరికీ ఉంటుంది. అది అందరం కూడా హక్కు భావిస్తామని చెప్పి అంటున్నాను. అది అందరం కూడా హక్కు భావిస్తామని చెప్పి అంటున్నా. మా దశాబ్దాల పోరాట ఫలితం ఏదైతుందో వాళ్ళు ఎవడో వచ్చి కాజేసుకుపోతా అని చెప్పారంటే చూస్తే ఎట్లా ఓపిక పట్ట